జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టింది తెలంగాణ భారతీయ జనతా పార్టీ. ఉప ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే జూబ్లీహిల్స్ లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ కోసం పలువురు ఆశావహులు ఎదురు చూస్తున్నారు. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతుంది బీజేపీ. ద్విముఖ వ్యూహంతో బీజేపీ ముందుకు పోతుంది. దీంతో టికెట్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలు గెలిపే ధ్యేయంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో అభ్యర్థిపై బీజేపీ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉప ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఏదైతే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్న తర్వాత జోరు మీద ఉన్న బీజేపీ అదే జోరును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చూపించాలన్నదే పట్టుదలతో పనిచేసేందుకు బీజేపీ సన్నద్ధమవుతుంది. ఇప్పుడు వరకైతే ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లలో ఆ బై ఎలక్షన్ లో గెలిస్తే త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా దానిలో మన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఈ ఎన్నికలతో పాటు రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రత్యామ్నాయం ఉంటుంది. కాబట్టి అది ఆ దిశగానే అడుగులేయాలన్నది బీజేపీ ప్రధాన ప్రణాళికగా కనబడుతుంది. కాబట్టి అందుకోసమే ఇప్పటి నుంచే బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన ప్రతి చర్యను జాగ్రత్తగా పరిస్థితుంది. ఎందుకంటే ఇక్కడ అధ్యక్షుడైన తర్వాత రామచంద్ర అధ్యక్షుడైన తర్వాత వస్తున్న ఎన్నికల్లో అదేవిధంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గము సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు. కాబట్టి కిషన్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇరువురు కలిసి ఇటు రాష్ట్ర అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, తాజా అధ్యక్షులు ఇద్దరు కలిసి జూబ్లీహిల్స్ ప్రవేశపెట్టారు. ఇప్పటికే మేనేజ్మెంట్ సంబంధించిన కమిటీ వేశారు. ఆ కమిటీలో ఎంపీ రఘునందన్ రావు, అదేవిధంగా గౌతమ్ రావు, తర్వాత మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరావుతో పాటు మరికొందరు పాల్ శంకర్ కూడా గురించి కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే మేనేజింగ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళ ఏం లేదు, ఎలా ఉంది అనే దానికి సంబంధించి అదేవిధంగా జూబ్లీహిల్స్ పరిధిలో సంబంధించి ఓటరు జాబితాలో ఓటర్లను చేర్చడం, అదేవిధంగా ఎవరైతే తప్పిదాలు జరుగుతున్న ఓటర్లకు సంబంధించిన వాటిని మేనేజింగ్ చేస్తున్నారు. ఓటర్లను తొలగించేది కార్యక్రమాలతో పాటు కొత్త ఓటర్లను చేర్చుకునే కార్యక్రమం ప్రారంభించారు. దానికి సంబంధించి అన్ని చర్యలు ఇస్తున్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా నిరంతరం జూబ్లీహిల్స్ పరిధిలోనే తన పర్యటన పెట్టుకుంటున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది ప్రధానంగా కనబడుతుంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీకి గతంలో అక్కడ గెలిచిన ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ లో బీజేపీ గెలవలేదు. కాబట్టి వాటికి ధీటుగానే మన కార్యాచరణ ఉండాలనే ప్రణాళికతో కిషన్ రెడ్డి గారు ఇప్పుడుంటే అక్కడ చర్యలు చేసుకుంటున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఎక్కువ శాతం అక్కడే నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవాలు చేస్తున్నారు, కొన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కిషన్ రెడ్డి నిరంతరం పర్యటిస్తున్నారు. అదేవిధంగా లోకల్లో ఎవరైతే లీడర్లు ఉన్నో వాళ్ళని కలుపుకొని పోతున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ బీజేపీకి ఒక ఎద్దుగా ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆశావాదులు పెద్ద సంఖ్యలో ఆశావాదులు ఉన్నారు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డి కూడా ఈసారి మరోసారి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా కీర్తి రెడ్డి గతంలో పోటీ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ఈసారి టికెట్ ఇవ్వాలని ఆమెకు భావిస్తున్నారు. అదేవిధంగా పద్మ కూడా ఉన్నారు, మరి కొందరు కూడా అదేవిధంగా ఇప్పుడు తాజాగా చూస్తున్న మరో పేరు మాజీ గవర్నర్ బండారు దత్తయ్య కుమార్తె విజయలక్ష్మి ప్రయత్నిస్తున్న టికెట్ కోసం అనేది ఇప్పటివరకు అయితే ఆమె టికెట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేయలేదు. కాబట్టి ఆమె కూడా ఇవ్వాలనేది కనబడుతుంది. గత ఎన్నికల సమయంలో ముషిరాబాద్ టికెట్ ఆశించారు. ముషిరాబాద్ టికెట్ ఇవ్వాలని ప్రపోజల్ చేశారు. ఆ ప్రయత్నం ఆ టికెట్ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల నెక్స్ట్ మరోసారి మీకు అవకాశం ఇచ్చేయాలని ఆయన కాంపిటీషన్. కాబట్టి ఆ దిశగానే విజయలక్ష్మి కూడా చూస్తున్నారు. విజయలక్ష్మితో ఇవ్వాలనేది ఎందుకంటే అలాగే బలాయి కార్యక్రమాలు ఆమె ప్రస్తుతం నిర్వహిస్తూ ప్రజల్లో ఆమెకు దగ్గర ఉన్నారు కాబట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఇస్తున్నారు. అయితే మరో ఒక చూసుకున్నట్టయితే ఇటు బీఆర్ఎస్ ఏదైతే ఉందో సెంటిమెంట్ గా గోపీనాథ్ భార్యకి ఒకవేళ టికెట్ ఇస్తే ఒకవేళ లేకుండా ఎవరు నిలబెట్టాలని దానిపైన బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇటు మహిళా సెంటిమెంట్ ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీగా మహిళలకు టికెట్ ఇచ్చినట్లయితే ఇక్కడ కూడా మహిళలకు ఇచ్చే సెంటిమెంట్ ఉపయోగించాలని చూస్తున్నారు. ఎందుకంటే అందులో ఇప్పుడు
ఇప్పుడు కూడా 3-4 మహిళలు కూడా బీజేపీ నుంచి Right. టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరికి వాళ్ళు అలాగే చూస్తున్నారు. కాబట్టి వచ్చే జూబ్లీ బై ఎలక్షన్ లో విజయం సాధించే దిశగానే బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా. ఆ దిశగానే ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టుకుంది. కాబట్టి ఎన్నికలను ప్రతిష్టాన్ని తీసుకొని ఈ ఎన్నికలు గెలవాలన్నదే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తుంది. రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్.